ఫాతిమా షేక్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి. అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫాతిమా షేక్. గూడూరులో ఘనంగా ఫాతిమా షేక్ 195వ జయంతి వేడుకలు. భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త ఫాతిమా షేక్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఇన్సాఫ్ సమితి రాష్ట్ర నాయకుడు జమాలుల్లా షేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఫాతిమా షేక్ జయంతి వేడుకలను ఇన్సాఫ్ సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ సమితి రాష్ట్ర నాయకులు షేక్ జమాలుల్లా మాట్లాడుతూ, ఆధునిక భారతదేశపు తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అన్నారు. చదువుకోవడమే ఒక పాపంగా భావించిన రోజుల్లో కలం పట్టి వేలాది మందికి జ్ఞానాన్ని పంచిన దీశాలి ఫాతిమా షేక్ అన్నారు. నేటి తరానికి ఆమె ఒక గొప్ప ప్రేరణ అన్నారు. ప్రతి ఆడపిల్ల పాఠశాలకు వెళ్లే వెనుక ఫాతిమా షేక్ వంటి మహనీయుల త్యాగం దాగి ఉందన్నారు. మహిళలకు, ముఖ్యంగా దళితులు, ముస్లిం బాలికలకు విద్య అందాలనే దృఢ సంకల్పంతో తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. శూద్రులు, అట్టడుగు వర్గాల వారంటూ ముద్ర వేసి మహిళలకు సైతం విద్యను అందుబాటులో లేకుండా చేసిన ఆ కాలంలో అందరికీ విద్య అందుబాటులోకి రావాలని సావిత్రిబాయి పూలేతో కలిసి విద్యాబోధన చేసిన ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అన్నారు. నాటి విపత్కర పరిస్థితులను, సామాజిక కట్టుబాట్లను ఎదిరించి బాలికలకు విద్యాబోధన చేసి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నారన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారంటే 170 ఏళ్ల క్రితం సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేకుల త్యాగాలు, శ్రమ ఫలితమేనన్నారు. ప్రతి ఒక్కరూ చరిత్ర తెలుసుకొని వీర వనితల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఏపీ ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి సుబ్బయ్య మాట్లాడుతూ, దళితులు, బాలికలు, ఇతర కులాల వారికి విద్యాబోధన చేసినందుకు సావిత్రిబాయి పూలే దంపతులను ఊరి నుండి తరిమివేసిన సంగతి తెలుసుకుని ఫాతిమా షేక్, ఆమె సోదరుడు ఉస్మాన్ షేక్ పూణేలోని తమ ఇంట ఆశ్రయం కల్పించారన్నారు. పూలే దంపతులు 1848లో పూణే నగరంలోని ఉస్మాన్ షేక్ నివాసంలో స్థాపించిన తొలి మహిళా పాఠశాలలో ఫాతిమా షేక్ తొలి విద్యార్థి. సావిత్రిబాయి పూలే కలను సాకారం చేసేందుకు నాడు ఉస్మాన్ షేక్ నివాసమే బడిగా మారిందన్నారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి పూణే పరిసర ప్రాంతాల్లో పలు పాఠశాలలను, వసతి గృహాలను ప్రారంభించారన్నారు. సావిత్రిబాయితో కలిసి బలహీన వర్గాల విద్య కోసం సాగిన అక్షర ఉద్యమంలో ఫాతిమా షేక్ భాగస్వాములయ్యారని తెలిపారు. ఇన్సాఫ్ గూడూరు డివిజన్ నాయకులు షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ, 1848లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు మహిళల కోసం పాఠశాల ప్రారంభించినప్పుడు సమాజం వారిని వెలివేసిందన్నారు. ఆ క్లిష్ట సమయంలో ఫాతిమా షేక్, ఆమె సోదరుడు ఉస్మాన్ షేక్ తమ ఇంట్లోనే బడి పెట్టుకోవడానికి ఆశ్రయం ఇచ్చారన్నారు. సమాజం నుండి ఎన్నో అవమానాలు ఎదురైనా ఆమె వెనకడుగు వేయలేదన్నారు. కుల మతాలకు అతీతంగా అణగారిన వర్గాల అందరికీ విద్య అందాలని ఆమె పోరాడారన్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సామాజిక ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ నాయకులు ఎస్తానిబాయి, అహ్మద్ బాషా, బాబు, జమాలుల్లా, ఎల్వి సుబ్బయ్య, ఇబ్రహీం, సాదిక్ నాయబ్, సంబ్రాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందులు పడి స్త్రీలకు కూడా విద్య రావాలి, విద్య లేనిదే మనిషిగా జీవించడం కష్టము. ఖురాన్లో కూడా తొలి వాక్యము, ఖురాన్లో 6666 పాటలు ఆయతులుంటే తొలి ఆయతు ఇఖ్రా, చదవండి అనేటువంటి అక్షరంతోనే ఖురాన్ ప్రారంభమైంది. అది గ్రహించినటువంటి ఫాతిమా షేక్, చదువు లేనిదే ఒక మానవుడు మనిషిగా మారడం కష్టము. అది ఆడ కానీ మగ కానీ, అది ఏ కులస్తుడైనా కానీ చదువు అనేటువంటిది ఆయుధము అనే గ్రహించి స్త్రీలకు కూడా, అన్ని కులాల వారికి కూడా, ప్రతి మనిషికి విద్యావంతులు కావడం అవసరం అని చెప్పి ఆనాడు అన్ని కష్టాలు భరించారు. కాబట్టే ఈరోజు మేమందరము ఫాతిమా షేక్ గారిని స్మరించుకుంటున్నాము. ఈరోజు పుట్టినరోజు కాబట్టి మేమందరము ఫాతిమా షేక్ గారు మర్చిపోకూడదు. ఇదే విధంగా మన భారతదేశంలో నివసించేటువంటి ప్రతి స్త్రీ ఒక ఫాతిమా షేక్గా, సావిత్రిబాయి పూలేగా విద్య కోసము, మనుషుల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడే తత్వము తమ జీవితాల్లో, వీళ్ళ జీవితాన్ని నిదర్శనంగా తీసుకొని తమ జీవితాన్ని మలుచుకోవాలని ఈ సందర్భంలో ఈ మెసేజ్ మొత్తం హిందుస్థాన్లో, మన భారతదేశంలో బతుకున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఆదర్శంగా తీసుకోవాలని విద్యాబుద్ధులు చేపించిన ఉపాధ్యాయులు అవి మన సావిత్రిబాయి పూలే, ఇవి వాళ్ళందరూ ఒకే విధంగా ఒక ముస్లిం మహిళకి చదువు నేర్పించేదానికి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు. అసలు ఎవరికి నేర్పించకూడదని ఒక సిద్ధాంతం ఆ రోజుల్లో ఉండేది.
సావిత్రిబాయి పూలే గారు మరియు మన ఫాతిమా షేక్ గారు ఎంతోమంది ప్రతి ఒక్క కులానికి, అంటే వాళ్ళు ఏ కులమైనా కానీ ప్రతి ఒక్క కులానికి చదువు నేర్పించి ఎంతోమంది విద్యార్థులు నేర్పించి ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు చదువు నేర్చుకున్నారంటే ఆ మహాతల్లి వల్లే జరిగింది. కాబట్టి ఆమె ఈరోజు జయంతి 195. అణగారిన వర్గాలకు జ్ఞానాన్ని ప్రసాదించిన వీర మహిళ ఫాతిమా షేక్. ఈరోజు ఆమె 195వ జయంతిని సిపిఐ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. 195 సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో అణగారిన వర్గాలు చదువుకోవడం ఒక పాపంగా, శాపంగా ఉండేది. కేవలం అగ్రవర్ణాల ప్రజలు మాత్రమే చదువుకునేందుకు వీలుగా ఆ రోజు స్కూళ్ళు ఉండేవి. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే, ఆమె సతీమణి మహాత్మా సావిత్రిబాయి పూలే, వీరిద్దరూ కలిసి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించారు. అయితే ఆ రోజుల్లో వారు పాఠశాలలు పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలామంది అడ్డుకున్నారు. ఎవరు కూడా వారికి